గుడ్ నైట్ గాయస్. బట్ నేను ఇప్పుడు మీకైతే 2 స్టడీ టిప్స్ అయితే చెప్పబోతున్నాను, ఎందుకంటే కొంచెం స్టడీ ప్రాపర్గా ఉండడానికి. అయితే మీరు ఇవి ఫాలో అయితే కంపల్సరీ మీరు ర్యాంక్ కొడతారు, కంపల్సరీ మీరు ఫస్ట్ వస్తారు స్కూల్లోనే. సరే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. స్టడీ టిప్ నంబర్ 1 ఏంటిదంటే, మనం ఎప్పుడైనా నోట్బుక్స్ అయినా టెక్స్ట్ బుక్స్ అయినా ఓపెన్ చేసి పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం టెక్స్ట్ బుక్లో అయితే చాలా ఉంటాయి, ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంటాయి కదా. నోట్బుక్లో కూడా మనం నిండుగా రాస్తాం కాబట్టి నోట్స్ రాసేటప్పుడు ఎప్పుడైనా సన్నగా రాయాలి. అప్పుడు మనం ఈజీగా రిమెంబర్ చేసుకోవచ్చు, ఆ చిన్నగా ఉందిలే అనేసి. మరియు గ్యాప్ ఎక్కువగా ఇవ్వాలి. నెక్స్ట్, మనం టెక్స్ట్ బుక్స్లో ఏం చేయాలి, మంచిగా మనం మన బ్రెయిన్ని కంట్రోల్ పెట్టుకొని మొత్తం టెక్స్ట్ బుక్స్ చదివేసి ఒక లెసన్ కంప్లీట్ అయిపోయాక మన రఫ్ నోట్ ఓపెన్ చేసేసి మనం ఏం చేయాలి, మనం చదివిందల్లా అర్థమైనవి అన్నీ అందులో రాసుకుంటే పాయింట్స్గా మనం ఓన్గా రాసాం కాబట్టి మనకు కంపల్సరీ గుర్తుగా ఉంటుంది. మీరు మన టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్ని మీరు ముందుగానే లెసన్ చదివేసి దానికి ఆన్సర్ చేస్తే మీకు ఈజీగా మొత్తం చేస్తుంది. అప్పుడు మీరు టీచర్కి కూడా ఆన్సర్స్ రాసేటప్పుడు మీరు చెప్తే మీకు కూడా క్లాప్స్ కొడుతుంది. స్టడీ టిప్ నంబర్ 2, మీరేం చేయాలంటే, స్టడీ టిప్ నంబర్ 2లా మీకు ఒక టేబుల్ ఉన్నా ఎక్కడైనా కూర్చున్నా బుక్ ముందట ఉంటుంది. బుక్ ముందట ఫోన్ కానీ టీవీ కానీ ఉంటుంది. అప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుంది, నిన్న జరిగినవన్నీ రిలీజ్ చేస్తుంది. ఒకవేళ నువ్వు నిన్న చదివితే నీ బ్రెయిన్ మంచి కంట్రోల్ కావచ్చు, కానీ నువ్వు నిన్న చదవకపోతే టీవీ చూసినా ఫోన్ చూసినా నీకు అదే చూడబుద్ది, కాబట్టి నువ్వు స్టడీకి డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పటి నుంచే చదివితే మనకి రేపైనా చదవబుద్దే అవుతుంది. మనం టీవీ చూసినాం అనుకో, బాగుంది, మంచిగా ఉంది, ఇంకోసారి చూద్దామని అనిపిస్తుంది. అందుకే మనం ఎప్పుడు టీవీ కానీ ఫోన్ కానీ చూసినా మళ్ళా దాన్ని వెంటనే మర్చిపోవడానికి ట్రై చేయాలి.